వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు విఘ్నతతో ఓటు వేసి బీజేపీని గెలిపించారని వివరించిన ఏపీ ముఖ్యమంత్రి. సుస్థిర అభివృద్ధి విధానాన్ని ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని కితాబునిచ్చిన చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్యే పత్తిపాటి కట్టుకథ అల్లి మళ్లీ తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడన్న మాజీ మంత్రి విడతల రజని. ఎక్కడో ఫారెన్లో ఉంటున్న మా మరిదిపై కూడా పుల్హారావు అక్రమ కేసు పెట్టించడం దారుణమన్న రజని. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తనను ఆర్థికంగా మోసం చేయించాడని మీడియాకు వివరించిన బాధితురాలు. నాకు రావలసిన 1,20,00,000 25 సవర్ల బంగారము ఆభరణాలు ఇవ్వనందుకు ఆత్మహత్యకు పాల్పడినని వివరించిన లక్ష్మి. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో అంగరంగ వైభవంగా లోక కళ్యాణార్థం సూర్యదేవుని దేవేరులతో పరిణయం. మహోత్సవ వేడుకలు గొల్లల మామిడాలలో కనువిందు చేసిన శ్రీ ఉషా పద్మని ఛాయ సౌమ్య సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణం. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు విఘ్నతతో ఓటు వేసి బీజేపీని గెలిపించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రజలందరి ఆత్మ గౌరవాన్ని సంబంధించిన గెలుపు ఇది అని అభివర్ణించారు. దేశ రాష్ట్ర రాజధానులు ప్రజల ఆకాంక్షలు తీర్చేవిగా ఉండాలని చెప్పారు. వాతావరణ కాలుష్యం రాజకీయ కాలుష్యం ఢిల్లీలోని మార్చేశాయన్నారు. అందుకే బీజేపీని ఆదరించారు. సుస్థిర అభివృద్ధి విధానాన్ని ప్రధాని మోదీ అమలు చేస్తున్నారు. అందుకే బీజేపీని ప్రజలు ఆదరించారు. అభివృద్ధి ఉంటేనే సంపద సృష్టి జరుగుతుంది. గుడ్ గవర్నెన్స్ అండ్ గుడ్ పాలిటిక్స్ ఉండాలి. భారత్లో ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టి 34 ఏళ్లు అయింది. 1931కి ముందు వెనుక చూస్తే స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. సంస్కరణల తరువాతే అందరికీ సమాన అవకాశాలు వచ్చాయని చంద్రబాబు వివరించారు. ఒక చారిత్రాత్మక విజయం ఇది. ఈరోజు గెలుపు అనేది ఒక బీజేపీకో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు, భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈరోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం. మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకొని గర్వంగా చెప్పుకుంటాం. మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉంటాయనుకుంటే మన రాజధానికి పోవాలనుకుంటాం. అది రాష్ట్ర రాజధాని కానీ దేశ రాజధాని కానీ. యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్గా ఉండాలి. అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్, ఒక పొలిటికల్ పొల్యూషన్, ఈ 2 పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది. దానికి ఉదాహరణ ఢిల్లీ. అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ కానీ భారతదేశంలో కానీ పీపుల్స్ ఫస్ట్, పీపుల్ ఫస్ట్. ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండే నమ్మకం. ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. ఇప్పుడు నేను మాటల్లో చెప్పడం కాకుండా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది దానికి. ఇప్పుడు మీరు చూస్తే డెవలప్మెంట్ జరగాలి. డెవలప్మెంట్ జరిగితే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి.
ఆ ఆదాయం ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేయగలుగుతాం, మళ్ళీ డెవలప్మెంట్కి ఫండ్స్ ఉంటాయి. దీనివల్ల ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంపవర్ చేసుకుంటూ తలసరి ఆదాయం పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. ఇది సింపుల్ థియరీ. ఇది ఎవరైతే సమర్థవంతంగా చేస్తారో గుడ్ డెవలప్మెంట్, గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్, గుడ్ పాలిటిక్స్, ఒక సుపరిపాలన ఇవ్వగలిగితే అది మంచి రాజకీయాలకు కూడా నాంది పలుకుతుంది. భారతదేశంలో 34 years ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి అంత మునుపు మనకు ఢిల్లీ రాజధాని బ్రిటిష్ పాలన, 3 ప్రెసిడెన్సీస్, మెడ్రాస్, కలకత్తా, ముంబై, ఈ ప్రెసిడెన్సీస్ అన్నీ ఉండేటివి. మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఇవన్నీ ఉండేటివి. అవి మెగా సిటీస్ మనకు. అయితే ఇంకో కొన్ని హైదరాబాద్ లాంటివి, నిజాం, లోకల్గా ఉండే ఇవన్నీ ఉన్నాయి. అలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఓవరాల్గా ఆ సినారియో అది. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 91 నేను ఎప్పుడు కంపేర్ చేస్తాను, బిఫోర్ 91, ఆఫ్టర్ 91. ప్రీ 91 అనేది ఆర్థిక సంస్కరణలు రాని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొనోపలి, ఒకే పార్టీ, సుస్థిరమైన ప్రభుత్వం, స్ట్రాంగ్ ప్రభుత్వం, ప్రపంచమంతా కూడా ఎగతాళి చేసే రోజులవి. హిందూ గ్రోత్ రేట్ మీకు 2% వస్తుంది, 1% వస్తుంది, మీకు అభివృద్ధి చేత కాదు అని ఎగతాళి చేసే రోజులు. అక్కడి నుంచి రిఫార్మ్స్ వచ్చాయి. అది కూడా మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి అందరికీ సమాన అవకాశాలు వచ్చాయి. వాట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ రిఫార్మ్ అంటే లైసెన్స్ రాజు పోయింది, అందరికీ సమానమైన అవకాశాలు వచ్చాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయితే మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కట్టుకథ అల్లి మళ్లీ తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశాడంటూ మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ 80 ఏళ్లు పైబడిన మా మామగారిపై కేసు పెట్టించాడు, ఎక్కడో ఫారెన్లో ఉంటున్న మా మరిదిపై కూడా అక్రమ కేసు పెట్టించాడు. పుల్లారావు మా కుటుంబంపై అక్రమ కేసులు పెట్టించి కక్ష సాధిస్తున్నాడని రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో ఎగిరెగిరి పడుతున్న నాయకులు, అధికారులు గుర్తుపెట్టుకోండి, అక్రమ కేసులు పెట్టి మా పార్టీ నేతలు జైలుకు పంపిస్తే ఖచ్చితంగా దానికి అదే స్థాయిలో రియాక్షన్ ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చిలకలూరుపేటలో పేకాట, అక్రమ మైనింగ్, సెటిల్మెంట్లు, అన్యాయాలు, అక్రమాలకు కేరఫ్గా మారిందని విడుదల రజని ధ్వజమెత్తారు. ఇదంతా కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుంది. మరి ఈ రోజున ఇది ఎలా అయిపోయిందంటే మన రాష్ట్రంలో ఇదొక పాలసీ మాదిరిగా, ఇదొక గవర్నమెంట్ పాలసీ, ఈ గవర్నమెంట్ పాలసీ రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి కావచ్చేమోనని ఇక ఇది ముందుకు కొనసాగుతూ ఉంది. ఇదిట్లా ఉంటే మన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే ఒక ఆటవిక అరాచక పాలన చిలకలూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారు అవినీతికి ఘనపాటి, పత్తిపాటి అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక చక్కటి నెరేటివ్ని, కట్టుకథ చక్కగా అల్లి ఒక వ్యక్తిని ఈ పుల్లారావు గారు స్టేషన్కి పంపిస్తాడు. పంపించి ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఇదంట 5.5 ఏళ్ల కిందట 2019లో అట ఒక టీడీపీ సామాన్య కార్యకర్త సోషల్ మీడియాలో అబ్యూజివ్గా, అసహ్యంగా పోస్టులు పెడితే దానికేదో స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళిందట. పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యుంటారు. దానికి నాకు సంబంధం ఏంటి? ఇప్పుడు
ఈ కట్టు కథను ఎలా వెళ్ళారంటే, ఈ వ్యక్తిని ఎమ్మెల్యే కంప్లైంట్ ఇప్పిస్తాడు, ఇక్కడ పోలీసులు కంప్లైంట్ నమోదు చేస్తే అది ఎమ్మెల్యేనే చేపించాడు, ఈ పుల్లారావు గారేనని అనుకుంటారు జనం అని చెప్పి ఇక్కడ ఇప్పించి ఇక్కడ ఏమీ చేయకుండా మళ్ళా ఇదే కంప్లైంట్ని హైకోర్టులో ఇప్పిస్తారు. హైకోర్టులో ఇప్పించిన తర్వాత హైకోర్టు ఏమంటది? హైకోర్టు ఏమన్నదంటే, ఇది హైకోర్టు ఆర్డర్, నేను చదివి వినిపిస్తాను. లర్న్డ్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ టేక్స్ నోటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ అండ్ స్టేట్ and seeks time for getting instructions. List in second week of February 2025. ఇది ఆర్డర్. అంటే దీని అర్థం ఏంటంటే, దీని రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే పోలీసులు, హానరబుల్ హైకోర్టు పోలీసులని రిమార్క్స్ అడుగుద్ది ఈ కంప్లైంట్ సంబంధించి. తర్వాత దీన్ని ఫిబ్రవరి 2nd వీక్కి పోస్ట్ చేస్తుంది. ఇంత ఈ ఆర్డరు. ఈ ఆర్డర్లో ఏమీ కూడా నా మీద కేసు ఫైల్ చేయమని, ఎఫ్ఐఆర్ కట్టమని ఏమీ లేదు. ఈ ఆర్డర్ ఇలా ఉంటే ఈ హానరబుల్ హైకోర్టు ఆర్డర్ని దీన్ని ఈ పుల్లారావు గారు అదే వ్యక్తితో మళ్ళా ఎస్పీ ఆఫీస్కి పంపించి హానరబుల్ హైకోర్టుని మిస్లీడ్ చేస్తూ, హానరబుల్ హైకోర్టు మీద నెట్టేసి, హానరబుల్ హైకోర్టుని మిస్కోట్ చేస్తూ ఏమంటారు? హానరబుల్ హైకోర్టు నా మీద, ఆవిడ మీద కేసు కట్టండి అని చెప్పారని హానరబుల్ హైకోర్టు మీద నెట్టి ప్రజల్లోకి కోర్టే కేసు కట్టమని చెప్పిందని చెప్పి పంపించేటువంటి ఫ్రీలర్స్ ఇచ్చి ఒక ప్రయత్నం చేసి, అంతలోపే ఇక్కడున్నటువంటి పోలీసులు నా మీద కేసు కట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు. పూర్తిగా అవాస్తవాలతో ఒక కథల్ని, ఈ కథలో ఇక్కడే మనం దీన్ని నిజం చేస్తే జనం అనుకుంటారని అక్కడ దాకా పంపించి, అక్కడ ఏం డైరెక్షన్, హానరబుల్ హైకోర్టు నుంచి ఏ డైరెక్షన్ లేకపోయినప్పటికి కూడా ఇక్కడ పోలీసుల్ని ప్రెజర్ చేసి జనాల్లోకి కోర్టే విధించమని చెప్పిందని కోర్టుని మిస్లీడ్ చేస్తూ ఇక్కడ కేసు కట్టారు. ఎంత డ్రామానో చూడండి. ఇదిట్లా ఉంటే రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి అండగా ఉందామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా జగనన్న పిలుపునిస్తే విద్యుత్ పోర్ అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎలక్ట్రిసిటీ ఆఫీసెస్కి వెళ్ళి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం దృష్టికి ఇది తీసుకువెళ్ళాలి, ప్రజలకి భారం అవుతుంది. తిరుపతి మండలం చిగురు వాడకు చెందిన లక్ష్మి ప్రస్తుతం తిరుపతి ఎంఆర్పల్లిలో నివాసం ఉంటోంది. చిగురువాడలో ఉండే సమయంలో జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తన నివాసం పక్కనే వచ్చి చేరాడని లక్ష్మి చెబుతోంది. తనతో ఉన్న పరిచయం మేరకు డబ్బులు అడిగేవాడని, కిరణ్ రాయల్ వాడుతున్న కారు, ఇంటికి కూడా తాను అప్పులు చేసి కొంత ఎకరం భూమిని అమ్మి మరికొంత డబ్బులు ఇచ్చినట్టు తెలిపింది. మొత్తంగా 1,20,00,000 25 సవర్ల బంగారం ఆభరణాలు ఇచ్చినట్టు వివరించింది. ఈ విషయం తెలియడంతో భర్త, కుటుంబీకులు నిలదీయగా తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేసినట్టు లక్ష్మి వెల్లడించింది. భర్త మరణించాక పిల్లల చదువులు, కుటుంబ పోషణకు డబ్బులు అడిగినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన డబ్బుకు 2 ఇస్తానని 3 నెలలు ఆగమని ఒప్పించినట్టు తెలిపింది. ఆ తరువాత డబ్బు అడుగుతుంటే 30 లక్షలకు బాండు పేపర్లు, చెక్కులు ఇచ్చారని చెప్పింది. అప్పుల వల్ల ఒత్తిళ్లు తీవ్రం కావడంతో కుటుంబంలో తీవ్ర ఇబ్బందులు రావడంతో కిరణ్ రాయల్కు ఫోన్ చేసి గట్టిగా మాట్లాడినట్టు తెలిపింది. అయినా అతడి బెదిరింపులు తారాస్థాయికి చేరడంతో వీడియో రిలీజ్ చేసి ఆత్మహత్యకు యత్నించినట్టు వివరించింది. నాకు అప్పుడు ఇమీడియట్గా 5 lakhs ఇస్తానని చెప్పి మొత్తం 30 lakhsకి ఇస్తానని చెప్పి ఒప్పందం చేశారు సార్. దానికి నేను 1% కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను ఇచ్చిన డబ్బులు 1,20,00,000. అది కాకుండా నా నగలు 25 సవర్లు సార్ మొత్తం. దీనికి నేను ఒప్పుకోలేదు.
ఆ రోజు కూడా నా పిల్లలు వద్దమ్మా, ఇప్పటికి పోయిన పరువు చాలు, వద్దు ఇక్కడికి ఆపేసే అన్నారు. కానీ ఆ తర్వాత కూడా అతను మమ్మల్ని బెదిరించడం కానివ్వండి, ఇవి ఏవీ తగ్గించలేదు. ఈవెన్ నా బిడ్డకి బాగాలేకుండా హాస్పిటల్లో ఉండి సర్జరీ అని కాల్ చేసినప్పుడు కూడా అతను ఎన్ని మాటలు అన్నాడంటే, ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నువ్వు చేసిన దానికి నీకు తగిన శిక్ష వేశాడు, ఇంతకింతకి నీ బిడ్డలు నువ్వు నాశనం అయిపోతావు అన్నాడు. ప్రతి ఒక్కటి ఇలానే అతను మాట్లాడడం, అతని వ్యవహారం. నాకు అతను ఎలా తెలుసు అంటే, మా అమ్మ వాళ్ళ ఇల్లు ఆంధ్ర కాలనీలో ఉండింది సార్, దాని పక్కన అతను వచ్చి జాయిన్ అయ్యాడు ఇల్లు కట్టుకొని. నాకు అప్పటి నుంచి తెలుసు అతను, 2013 నుంచి తెలుసు. 2013 to 2016 మార్చి వరకు అతనికి నేను ఇచ్చిన డబ్బులు 25 లక్షలు. ఈ 25 లక్షలు నేను ఇచ్చాను అని చెప్పి మా ఆయనకి తెలుసు, మా అత్తమామలకు తెలుసు, అందరికీ తెలిసి గొడవలు అయ్యాయి, చాలా ఇష్యూస్ అయ్యాయి. అయినా అతను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చేసేసాడు. ఆ తర్వాత మా ఆయన ఎప్పుడైతే చనిపోయారో ఆ తర్వాత నేను పిల్లలు తిరుపతికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి ఈ అవసరం ఉంది, ఆ అవసరం ఉంది అని చెప్పి అతను అన్నాడు, ఆమెకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని. దానికి ప్రతి ఒక్కదానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. ఎందుకంటే 1 ఎకరా భూమిని నేను వెంచర్ వేపించి సేల్ చేయించాను. ఇందులో పిల్లలు నన్ను ఎన్నోసార్లు అబ్జెక్ట్ చేసినా కూడా ఎందుకమ్మా అమ్ముతున్నావు అంటే, ప్రతిదానికి నేను వాళ్ళకి ఏదో కారణాలు చెప్పుకుంటూ అన్నీ అతనికి ఇచ్చాను. అతను మీరు అన్నట్టు ఇంతకుముందు నా వీడియో ఒకటి అతను రివీల్ చేశాడు, అది నాకు నేనే ఇచ్చిన వీడియో కాదు సార్, దాన్ని కూడా బెదిరించి ఇప్పించిన వీడియో అది. దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అతను ఏ విధంగా అయితే నన్ను బెదిరించాడు, థ్రెటన్ చేశాడు అనేది ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది. మీకు ఇప్పుడు జనసేన సార్, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, రాజకీయ పార్టీలు దేనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు అందరూ ఒకటే. కానీ అతని అండ నేను జనసేన లీడర్ని, నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక అహంకారం అతనిలో ఉంది. నేను ఈ విషయం మీ అందరూ కలిసి నాకు పర్మిషన్ ఇప్పించి పవన్ కళ్యాణ్ గారికి పంపించగలిగితే నా దగ్గర ఉండే సాక్ష్యాలన్నీ కూడా నేను ఆయనకి చూపించి నాకు న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను. ఈరోజు జరిగిన విషయం, నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మీడియాకి అది వైరల్ అయిన తర్వాత ఫోన్ చేసి మా చిన్నబ్బాయికి ఎలా బెదిరిస్తున్నాడంటే, రా నిన్ను చంపేస్తాను నేను, ఎక్కడున్నా మీరు అని చెప్పి బెదిరిస్తున్నాడు. అసలు ఈ సొసైటీ అంతా కూడా సార్ నాకు ఎలా అనిపిస్తుందంటే, నేను మోసపోయాను సార్, నేను మోసపోయాను ఒకరిని నమ్మి. అలాంటి సిచ్యువేషన్ నుండి నా లైఫ్ నేను బతుక్కుంటున్నా కూడా అతను ఏదో ఒక విషయంలో నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు సార్. ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉదాహరణ, అతని మాటలు వినిపించాలంటే నేను తప్పకుండా వినిపిస్తాను సార్. అతని మాటలు ఇది వినడానికి నా పిల్లలకే నేను ఇంతవరకు దీన్ని వినిపించలేదు సార్. ఎందుకంటే ఒక తల్లిని ఇంకొక అతను మాట్లాడితే ఏ పిల్లలు భరించలేరు. ఈరోజు అవసరం కాబట్టి నేను వినిపించాల్సి వస్తుంది సార్. మాట్లాడు మర్యాద నీకే, మర్యాద లేబర్ ముండా, ఇంక నీ మర్యాద అయిపోయింది, వస్తున్నది రేపు వస్తున్నా, అయిపోయింది నీకు మర్యాద చాలు. చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదో అన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేదో చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావా? ఏం చేస్తానా, వచ్చి మాట్లాడతా. నువ్వేదో చేస్తానా, వచ్చి ఎక్కడికి పోతావో పో, నా ఇంటికా. ఏమనుకుంటావు నన్ను నువ్వు? నీ మరిది అనుకున్నావా? బృందావళ తమ్ముడు జఫానా కొడుకు అనుకున్నా నేమేనా? నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి నీ గుత్తలో పెట్టుకో, నా దగ్గర కాదు. కోసి వాత పెడతా, మటర్ కేసు పెట్టుకు జైలుకు పోతా, 40 రోజులు బెయిల్ తీసుకొని బయటకు వస్తా. నీ అమ్మ బుక్ చాలా చూస్తాను ఇట్లాంటివి. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే సార్, ఉదాహరణ మాత్రమే. అతను నా ఆఫీస్కి వచ్చి నన్ను ఎలా బెదిరించాడు అంటే, ఇది అంగరంగ వైభవంగా లోక కళ్యాణార్థం సూర్యదేవుని దేవేరులతో పరిణయం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ
నందు శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌమ్య సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఆలయ వంశపారపర్య ధర్మకర్త కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా సాగింది. కన్నులు మిరిమిట్ల గొలిపే విద్యుత్ అలంకరణ చూపరులను ఆకట్టుకుంది. బాణాసంచ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కన్నుల పండుగగా జరిగే శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు, వారి కుమారుడు, కోడలు, నూతన వధూవరులు మనోజ్ రెడ్డి, సుమేఘ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వేద పండితుల వేద మంత్రోత్సాహాలతో ఆశీర్వచనం పొందారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, ఆలయ ఉత్సవ కమిటీ, ఈవో పాటి సత్యనారాయణ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వారిని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. గంధద్వారామితి గంధం ఈశ్వరేకం సర్వభూతానాం విష్ణుసేనాయ మహా చతుఃకలశారాధనం కరిష్యే. మంత్ర పుష్పం హలో
పాండవ డైమండ్ రింగ్ త్వరగా మాట్లాడండి. మీరు అయిపోయిన వెంటనే విజిల్ రాకెట్లు కలర్ రింగ్లు కళ్యాణ మహోత్సవం. అట్టి కళ్యాణ మహోత్సవానికి వేదికను అంటే కళ్యాణ మండపాన్ని మొట్టమొదట మనకి 1905లో శ్రీ ద్వారంపూడి దొరయ్య గారు మనకి ఆలయానికి ఈశాన్య భాగంలో మనకి మొట్టమొదటి నిర్మాణం చేస్తే ఆ తరువాత శ్రీమాన్ కవి సీతారామారెడ్డి గారు 1946లో భక్తుల అందరికీ కూడా ఇంకా భారతంలోకి ఇంత చదివారు, అదేమిటో మాకు తెలియదు. ఏదో చదివేశారు, తర్వాత కళ్యాణాన్ని జరిపించేశారు. అంటే సదసని క్షత్ర అంటారు. బెల్లము జీలకర్ర కలిపి నూరినటువంటి మిశ్రమం ఏదైతే ఉందో అది వారి యొక్క వధూవరుల యొక్క శిరస్సు సహస్రారం మీద ఆ శుభవర్త కాలంలోని ఉంచితే వారిరువురికి కూడా జీవితాంతం వారిరువురు ఒకటై ఉంటారు అనేటువంటిది శాస్త్రం చెప్పబడింది. కాబట్టి ఆ శుభముహూర్త కాలాని కోసం చెప్పేసి మంగళాష్టకాలు పఠిస్తారండి. అంటే ఆ శుభముహూర్తం వచ్చే ముందు అందరూ కూడా ఆ శుభముహూర్తం కోసం వేసి
హోరెత్తిన దళిత నేతల జై భీమ్ నినాదాలు, పూల వర్షాలు, పాలాభిషేకాలతో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ గావించారు పట్టణ మాల నేతలు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఇటీవల దుండగులు చేతిలో అవమానానికి గురైన అంబేద్కర్ విగ్రహ స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసి పాలాభిషేకం, పూల దండలతో అంబేద్కర్కి ఘన సత్కారం అందించి దళిత నాయకులు శ్రీ సాయి ఇండియన్ గ్యాస్ ప్రొప్రైటర్ గారా ప్రసాద్ విగ్రహ ఆవిష్కరణను చేశారు. దళిత నేతలు అంబేద్కర్ ఉద్యానవనంకు చేరుకొని భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, జై భీమ్, జై జై భీమ్ అంటూ నినాదాలతో మోత మ్రోగించారు. పోలీసులు లోతైన విచారణ చేపట్టి విగ్రహ ధ్వంసం వెనుక ఉన్న రహస్య హస్తాలను గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నియోజకవర్గ అధ్యక్షులు పెదపాటి మేఘ రంజన్, మాల మహానాడు రాష్ట్ర జనరల్ సెక్రటరీ పల్లా విలియం కేరీ, ఎయిమ్ సంఘ నాయకులు కొల్లాబత్తుల దిలీప్, భీమ్ సేనా నాయకులు నెలపర్తి అర్జునరావు, వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ ఇంజరపు సూరిబాబు, పల్లా ప్రసాద్, అయ్యన్ మూర్తి, చిరుకూరి పెర్రాజు, బోడపాటి శ్రీను, గారా చంటి, గారా రమేష్, అల్లు దాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పెదపాటి మేఘ రంజన్, విలియం కేరీ, దిలీప్ తదితరులు మీడియాతో మాట్లాడారు. మరి పోలీసు వారు సాక్ష్యంగా నిందితులను గుర్తించి వారిని జైలుకి పంపించడం జరిగింది. మరి ఇందులో భాగంగానే మరి అదే స్థానంలో మరి కొత్త విగ్రహం ఏర్పాటు చేసి మరి గారా ప్రసాద్ గారి చేతుల మీదుగా మరి ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయడం మాకు చాలా ఎంతో ఆనందదాయం. కానీ మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఈరోజు భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాల్లోనే అంబేద్కర్ విగ్రహాలని, అంబేద్కర్ యొక్క ఆశయాలని ఆచరిస్తూ విగ్రహాలని గుడులు కడుతూ ఉంటే భారతదేశానికే భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడము, ఎస్సీ ఎస్టీల పైన అరాచకాలు చేయడము, మరి ఏదైనా దుశ్చర్యలు పాల్పడి ఎస్సీలనే ముద్దాయిలుగా చేయడము, ఎస్సీల మీద తప్పుడు కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. మరి దాన్ని మేము నిరసన ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడైతే ఎస్సీ ఎస్టీగా కేసు పెడుతున్నామో వారి వల్ల మా మీద ఏదో తప్పుడు కేసు బనాయించి ఆ కేసులు నిర్వీర్యం భాగంగా చేస్తున్నారు. అందుకని దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. మరి ఈరోజు ఇలాంటి విగ్రహాలని మేము కొత్త ఏర్పాటు చేయగలిగాం, కానీ అటువంటి యొక్క ఆ సంస్కృతి కానీ వాళ్ళు మానుకోకపోతే మరి భావితరాలకి వారు ఏం సమాధానం చెప్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మరి దీంట్లోనే మరి సిఐ గారు పూర్తి దర్యాప్తు చేసి మరి డిఎస్పీ గారి సమక్షంలో ముద్దాయిల్ని జైలు పంపించడం జరిగింది. మరి డిఎస్పీ గారు చక్కగా హామీ ఇచ్చారు. మరి హామీ ఏంటంటే దీన్ని ఇంకా పూర్తిగా మేము దర్యాప్తు చేయడం జరుగుతుంది.
దీంట్లో ఇంకా మిగిలి ఉన్న ఉద్దాయిలు కూడా మేము బయట పెట్టి వారిని కూడా నిందించడం శిక్షించడం జరుగుతుందని చెప్పేసి అన్నారు. మరి ముందుగా ఇంకా ఇందులో విషయం ఏంటంటే, ఏ అంబేద్కర్ విగ్రహం అయితే మరి వాళ్ళు అడ్డును పాడు చేసి ఉన్నారో ఆ అడ్డుని చెదగొట్టడానికి చిదిగేది కాదు. అది ఇంచుమించు 30-40 కేజీల బరువున్నటువంటి ఆ అడ్డుని మరి నిందితులు ఎక్కడ దాచిపెట్టారన్నది, ఎక్కడ పారేసారన్నది తెలియదు. కాబట్టి మరి డిఎస్పీ గారిని కోరేది మేము ఒకటే, మరి ఆ యొక్క అడ్డును కూడా ఎవరు ఎక్కడ పారేసారన్నది దాన్ని గుర్తించి అసలైన నిందితులను కూడా పట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా దళిత సంఘాల తరఫున నేను జై భీములు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. అందరికీ జై భీములండి. 10 రోజుల క్రితం జరిగినటువంటి ఈ యొక్క దుర్ఘటన ఏదైతే ఉందో, పాయకరపేట అనకాపల్లి జిల్లా పాయకరపేట హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి అంబేద్కర్ గారి పార్కులో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. కానీ అదే ప్లేస్ లో 24 గంటలు తిరగకుండా మళ్ళీ విగ్రహం పెట్టడం జరిగింది. కానీ ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి సహకరించిన వాళ్ళు ఇంకా నిందితులు ఉన్నారని చెప్పేసి మాకు పోలీసు వారు చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళని కూడా తక్షణమే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కానీ ఈ యొక్క విగ్రహం ఇలా జరిగిన వెంటనే మన రాష్ట్ర హోంమంత్రి అనిత మేడం గారికి మన పెద్దలందరి ద్వారా తెలియపరచడం జరిగింది. మేడం గారు కూడా దీని మీద తక్షణమే ఈ యొక్క ప్లేస్ లో విగ్రహాన్ని పెట్టించి దర్యాప్తు యాగవంతం చేయమని చెప్పేసి మేడం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే పోలీసు వారు కూడా దీని మీద ముమ్మరంగా దర్యాప్తు చేసి నిందితుల్ని వెంటనే పట్టుకుని శిక్షించేందుకు పోలీసు వారికి అలాగే కూటమి ప్రభుత్వం అందరికీ కూడా మా దళిత సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ బొమ్మ ప్రతిష్టకు మన పాకిరేపేట నియోజక పెద్దలు, దళిత నాయకులు అందరూ కూడా చక్కగా సహకరించారు. ఇటువంటి మళ్ళీ జరగకుండా పోలీసు వారు కూడా మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి. అదేవిధంగా ఈ పార్కులో చాలా చక్కగా తీర్చిదిద్ది మరి మునుపటిలాగే మళ్ళీ ఈ పార్కులో ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాలు మరి అందరూ కూడా నింపాలని చెప్పేసి ఆశపడుతున్నాం. సిద్ధాంతాలు గ్రామాల్లోకి తీసుకెళ్లాలి తప్పించి మనం ఇలాగా రోడ్ల పైన ఎన్ని సంవత్సరాలు నడిచినా సరే సపోర్ట్. యూ వాంట్ పర్మనెంట్ సొల్యూషన్. టెంపరీ సొల్యూషన్స్ కి ఇలాగ బొమ్మలు పడగొడుతూనే ఉంటారు, వేస్తూనే ఉంటారు. ఈ ప్రపంచ దేశాల్లోనే అత్యధికంగా ఉన్న బొమ్మలు ఏమైనా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు ఎన్ని బొమ్మలు పడగొట్టినా ఆయన సిద్ధాంతం మాత్రం మారదు. సజీవంగా ఈ భూమి మీద ఉండేది ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానం, ఆయన సిద్ధాంతాలు. కాబట్టి ఎవడైతే కొంచెం పగలగొడుతున్నారో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే కనుక, లేకపోతే ఆడ పేక కూడా మనం త్వరలో ఎత్తిపోతాం. ఆయన పేక ఎలాగ కప్పెట్టారో మీకు కూడా పేక కూడా కప్పెడతాం అని చెప్పేసి హెచ్చరిస్తూ అందరికీ సెలవు తీసుకుంటాం. జై భీమ్. రావులపాలెం సిఆర్సి కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఉగాది పండుగను పురస్కరించుకుని మార్చి 30, 31, ఏప్రిల్ 1 తేదీల్లో రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సిఆర్సి అధ్యక్షులు తాడి నాగమోహన్ రెడ్డి, సిఆర్సి రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి తెలిపారు. రావులపాలెం సిఆర్సి ఓల్డ్ ఏజ్ హోంలో ఆదివారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో పోటీల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 రోజుల పాటు 7 ప్రదర్శనలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని వివిధ కళా పరిషత్తులకు చెందిన కళాకారులు ఈ నాటక ప్రదర్శన ఇస్తారన్నారు. గత 25 ఏళ్లుగా నాటక రంగానికి జీవం పోస్తూ ప్రతి ఏటా సిఆర్సి నాటికల పోటీలను నిర్వహిస్తుందన్నారు. ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చి నాటక రంగాన్ని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సిఆర్సి ఉపాధ్యక్షుడు చిన్నం తేజారెడ్డి, ప్రధాన కార్యదర్శి కర్రి అశోక్ రెడ్డి, సిఆర్సి కళా పరిషత్ డైరెక్టర్ కె సూర్య, సిఆర్సి డైరెక్టర్లు మల్లిడి అంజనీ కుమార్ రెడ్డి, కొవ్వూరు నరేష్ కుమార్ రెడ్డి, మోటూరి సూర్యప్రకాష్ రావు, చిర్ల కనికిరెడ్డి, పడాల సత్యనారాయణ రెడ్డి, పర్యవేక్షకులు గంట రామ్మోహన్ రావు, పలివెల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా పాల్పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం ఏంటంటే 33, 31, 14, 30 మార్చి, 31 మార్చి, 1, 4 3 రోజులు ఘనంగా ఈ నాటక కళా పరిషత్ స్టేట్ వైడ్ ఉన్న నాటక సంఘాలన్నింటిని సంప్రదించి వీటిల్లో బెస్ట్ నాటకాలని ఎంపిక చేసి ఏ నాటకాలు ఎంపిక చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే అమరావతి ఆర్ట్స్ వార్ గుంటూరు, చిగురుమేఘం, అలాగే విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి స్వేచ్ఛ, మైత్రి కళా నిలయం విజయవాడ, బ్రహ్మస్వరూపం,
అలాగే శ్రీ సాయి ఆర్ట్ కొలగనూరు వారి జనరల్ బోగీలు, మిత్ర క్రియేషన్ హైదరాబాద్ వారి ఇది రహదారి కాదు, అరవింద్ ఆర్ట్స్ తాడేపల్లి వారి విడాకులు కావాలి, సహృదయ ద్రోణాదుల వారి వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ 7 నాటికలు కూడా ఈ 3 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ప్రైజ్ కింద ₹1,00,000, సెకండ్ ప్రైజ్ కింద 75,000, థర్డ్ ప్రైజ్ కింద 50,000 వాళ్ళకి బహుమతిగా ఇవ్వబడుతుంది. ఇవన్నీ కాకుండా ప్రదర్శన పారితోషికం, ఉత్తమ రచన, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటన, ద్వితీయ నటన, తృతీయ నటన ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే నాటకాలు అంతరించిపోతున్నాయని గత 25 ఏళ్ళ మట్టి కూడా మా వెంకరెడ్డి గారు దీనికి సంబంధించి నాటకాలు అంతరించిపోకూడదు, ఇది సమాజానికి ఒక రకమైన మెసేజ్, ఇది దాని గురించి మనం దీన్ని నిలబడానికి ట్రై చేయాలని గత 25 ఏళ్ళ కిందటే తలపెట్టడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఏదన్నా ఒక కరోనా అప్పుడు తప్పించి ఎక్కడ ఆటంకం లేకుండా జరగడం జరుగుతుంది. ఇదేంటంటే నాటకాలు అన్నవి ఏంటంటే సమాజానికి ఒక మెసేజ్. ఇప్పుడు జరిగే విధానాల మీద ఏదన్నా కూడా దాంట్లో జరిగి ఏదన్నా రాంగ్ ఉన్నా, ఇంకోటి ఏంటంటే సమాజంలో జరిగి ఏదన్నా డిస్టర్బెన్స్లు ఏమున్నాయో దాన్ని ఎత్తుకుని వాటి మీద జనాలకి ఇచ్చి మెసేజ్. దీన్ని ఏంటంటే ఇది వీళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఇదంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఏంటంటే ప్రజలందరూ ఆదరించాలని, ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఓన్లీ వాళ్ళ నాటకాలు అంతరించిపోకూడదని, రెండోది ఏంటంటే జనాలకి ఇచ్చే మెసేజ్ కూడా మంచిగా ఇవ్వాలని తలపెట్టడం జరుగుతుంది సిఆర్సి. దీన్ని కూడా ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని నాటకాలు విజయవంతం చేయాలని, ఇది జనం అందరూ వచ్చి ఆదరించాలని మా సిఆర్సి తరఫున మిమ్మల్ని అందరినీ ఇదే మా ఆహ్వానం అనుకొని అందరూ రావాలని కోరుకుంటున్నాం. కళా పరిషత్ ఉగాది ఆహ్వాన నాటికలు ఇది 25 సంవత్సరాలు అయ్యింది. మెయిన్గా 1 సంవత్సరం కరోనా వల్ల గ్యాప్ రావడం వల్ల వచ్చే సంవత్సరం మరి గ్రాండ్గా సిల్వర్ జూబ్లీ జరపాలని చెప్పని మా సిఆర్సి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా దీన్ని తీర్మానించడం జరిగింది. అలాగే నాటికలు సిఆర్సి కళా పరిషత్ అంటే స్టేట్లోనే ఒక మంచి పరిషత్గా మంచి నేమ్ సంపాదించుకుంది. దానికి తగ్గకుండా ప్రతి సంవత్సరం కూడా ఇంకా ముందుకు వెళ్తూనే ఇక్కడ వచ్చిన కళాకారులందరినీ కూడా చాలా ఆప్యాయతగా మా వాళ్ళంతా కూడా చూసుకొని పరిషత్ బాగా జరుగుతుంది. ఇంకా ఈ రాబోయే కాలంలో కూడా ఇంకా గొప్పగా ఈ పరిషత్ బాగా డెవలప్ చేస్తారని మా సిఆర్సి కార్యవర్గ సభ్యులందరూ కూడా నేను కోరుకుంటూ, అలాగే అదే రోజున ఉగాది రోజున ఎప్పుడు ప్రతి సంవత్సరంలాగే పోలీస్ స్టేషన్ పక్కన మజ్జిగ సెలవేంద్రం కూడా అదే రోజు ప్రారంభించబడుద్ది. అలాగే వాడిపిల్లిలో కూడా ఎప్పుడు జరుగుతున్నట్టుగానే అక్కడ కూడా సెలవేంద్రం సిఆర్సి నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో చాలామంది ఇక్కడ నాయకులు కానీ, అలాగే ఎమ్మెల్యే గారు కానీ, గౌరవాధ్యక్షులు ఎమ్మెల్యే గారు కానీ, అలాగే ఈ పరిషత్కు సంబంధించిన గౌరవాధ్యక్షులు తనికల బర్ని గారు కానీ, అలాగే కోట శంకర్రావు గారు, అలాగే గౌతమరాజు గారు, అలాగే మా సిఆర్సి నాటక పర్యవేక్షణ గంట రామ్మోహన్ రావు గారు, అలాగే మా త్రిమూర్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా దీనికి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు. అలాగే సిఆర్సి కార్యసభ్య సభ్యులందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో చక్కగా మొన్న జరిగిన సంక్రాంతి సంబరాలు కూడా ఎంతో బాగా జరగడం జరిగింది. ఏ కార్యక్రమం చేసినా ఇది సిఆర్సీఏ చేయగలదని తలపెట్టినా చేయగలరనేది ఒక ఇది ఉంది. అదే రకంగా అన్ని కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ సెలవు. పిఠాపురంలో సేవ భారతి ఆధ్వర్యంలో 12వ సూర్య నమస్కారాల ప్రదర్శన పోటీలు పిఠాపురం అనఘ దత్త క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సూర్య నమస్కారాల కార్యక్రమంలో బాల బాలికలు అధికంగా పాల్గొని సూర్య నమస్కారాలు చేశారు. ఈ సందర్భంగా సూర్య నమస్కారాల ప్రదర్శన పోటీలలో విజేతలకు సేవ భారతి సభ్యులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు, పతాంజలి యోగా సమితి సభ్యుడు ఎన్ శ్రీనివాసరావు, జగదీశ్వరరావు, రేపాక సుబ్బారావు, శివరామకృష్ణ, వడ్డాది సుబ్బారావు, గట్టి అశోక్, కొండేడిపూడి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. చక్కని సందేశించారు.
ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నష్టపరిహారం వెనకాల పురుగులు ఉత్తరాల ధనవాసం దీన్ని గాలి బలంగా పైనుంచి కిందకి ఏకవాలుగా సరిగా ఉండాలి. నడుపై శాస్త్రాల ప్రణామాసం మృదువు ఛాతి మోకాలు ఇవి నేల తాకాలి. మృదువు ఛాతి మోకాలు నడుము పాటు నేల తాకూడదు. దీన్ని భూమి యొక్క ఆకర్షణ శక్తి మనం సేకరించడానికి ఆసనం ఉపయోగపడుతుంది. భుజంగాసన పైకి వస్తుంది. మళ్ళీ పర్వతాసన అశ్వసంకరాసనం కూర్చోబెట్టండి. రెండు చేతి మధ్యలో మాఘమాసంలో సూర్యుని యొక్క ఆరాధన జరుగుతుంది. ప్రతి ఆదివారం మాఘపాదివారాల్లో సూర్య ఆరాధన జరుగుతుంది. అలాగే సూర్య జయంతిగా మాఘ శుద్ధ దశమి మొన్న అయింది, 4వ తారీఖు రథసప్తమిని మనం నిర్వహించుకుంటుంటాం. మాఘమాసం అంతా సూర్యుని యొక్క ఆరాధన చేస్తుంటాం. ఎందుకంటే ఆరోగ్యం ఇవ్వాలి, ఆరోగ్య దాతగా మనందరికీ ఆయన ఆరాధ్యం. కాబట్టి సూర్యుడు అంతరిక్షంలో పరిభ్రమిస్తుంటాడు. చెప్తూ ఉంటారు పెద్దలు, సూర్యుడు ఏకచక్రం, ఒకే చక్రం ఉన్న రథం మీద వెళ్తుంటాడట. ఆయన ఒక చక్రం ఉన్న రథాన్ని నడపడం ఎంత కష్టం ఆలోచించండి. దానికి 7 గుర్రాలు లాగుతుంటాయి. మరి 7 గుర్రాలు ఒకే చక్రము. దానికి ఎవరయ్యా రథసారథి అంటే అమిటివాడు, మాతంగానే అమిటివాడు దానికి రథసారథి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన నిరంతరం ఈ సమాజం కోసం శ్రమిస్తున్నాడు. కాబట్టి ఆయన నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా మనకి ఏమీ సహకారం కూడా లేనప్పుడు కూడా మనం మన కార్యాన్ని వడవకుండా ఆచరించాలి అనేటటువంటి ఆదర్శం సూర్యుడి నుంచి మనకు లభిస్తుంది. కాబట్టి ఆయన ప్రత్యక్ష నారాయణ స్వామి అయ్యాడు. కాబట్టి అటువంటి సూర్య ఆరాధన రోజుల్లో మనం యోగాభ్యాసం చేస్తూ ఉండాలి. కాబట్టి యోగాభ్యాసాన్ని భారతీయులంతా మన జీవితంలో ఆచరించుకోవాలి, మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఈరోజు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఒక రకమైన నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతుంది ప్రపంచం. ఎందుకంటే అక్కడ కుటుంబ వ్యవస్థ, ఇటువంటి వ్యవస్థలు లేక డిస్టర్బ్డ్ స్థితిలో డబ్బు బాగా ఉంది, మానసిక ప్రశాంతత లేదు. ఇటువంటి స్థితిలో ప్రపంచం ఉంది. ప్రపంచం యోగా వైపు చూస్తుంది. యోగా గురువుల యొక్క అవసరం ఉంది. దాన్ని భారతదేశంలో మనమంతా నింపచ్చు. దాన్ని యోగా నేర్చుకోవచ్చు. మనందరికీ యోగా గురువులకి అవకాశం ఉంటుంది, టీచర్స్. ప్రపంచంలో అనేక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి మనం యోగా నేర్చుకుంటే. మనకు ఆరోగ్యమే కాదు, ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ప్రపంచంలో అనేక దేశాలు యోగా టీచర్స్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి మనమంతా యోగాభ్యాసం చేర్చుకొని అందులో కోర్సులు చేసి యోగా టీచర్స్ కింద ఎదిగే అవకాశం ఉంది. ఎవరో చైనా వాళ్ళు, ఇంకెవరో మన యోగాభ్యాసం ప్రపంచానికి మనం ఇచ్చాం, కానీ టీచర్స్ మళ్ళీ చైనా నుంచి వస్తున్నారు అనేక చోట్ల. కాబట్టి మన విషయాల మీద మనం అవగాహన పెంచుకుని మనం ఆచరణ చేస్తూ ప్రపంచానికి దిశానిర్దేశం చేయాలి. మళ్ళీ భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా చేయాలి, గురువుగా చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి మీరంతా పాల్గొండి, మంచి స్థితులు సాధించండి. ఇలా పాల్గొని వెళ్ళిపోవడమే కాదు, నలుగురికి చెప్పండి, మీ జీవితంలో భాగం చేసుకోండి, మంచి ఆరోగ్యవంతులుగండి, జీవితంలో ఎదగండి, గొప్పవాళ్ళు అవ్వండి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణపై మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బోడపాటి శ్రీను హర్షాన్ని వ్యక్తం చేశారు. దుండగుల చేతిలో ధ్వంసమైన విగ్రహ స్థానంలో గారా ప్రసాద్ కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడారని శ్రీను పేర్కొన్నారు. విగ్రహ ధ్వంసంలో పట్టుబడిన వ్యక్తులే కాకుండా మరికొంతమంది ఉండి ఉంటారు అనే అనుమానంను శ్రీను వ్యక్తం చేశారు. పోలీసులు సమగ్రమైన విచారణ చేయవలసిందిగా కోరుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి లక్ష్మణరావు, ఎమిలి దుర్గాప్రసాద్, గారా చంటి, పెదపాటి నూకరాజు, దువ్వాడ బుజ్జి, అల్లు దాస్, రాజా సూర్య, గుల్లా శివ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు బోడపాటి శ్రీను మీడియాతో మాట్లాడారు. ఆ రోజు ఇలాగా పాకిరేపేటలో అంబేద్కర్ పార్కులో మరి ఇలా అంబేద్కర్ విగ్రహానికి కొంతమంది గుర్తిన వ్యక్తులు
అంబేద్కర్ విగ్రహం పాగొట్టారమ్మా అని హోంమంత్రి వారిలు శ్రీమతి వంగలపూడి అనితమ్మ గారి దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. ఆవిడ వెంటనే స్పందించి మరి పాకిరపేట టీడీపీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టుబాబు గారిని ఘటనా స్థలానికి పంపించి ఇక్కడ ఉన్న వివరాలన్నీ తెలుసుకొని పోలీసు వారికి అనితమ్మ గారు ఒట్టు ఆదేశించారు. ఎంతటి వారైనా సరే నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే మా దళిత నాయకులు గారా ప్రసాద్ గారు ఘటన స్థలానికి వచ్చి మరి బొమ్మను చూసి వెంటనే బొమ్మావిష్కరణ నేను ఇస్తాను అని ముందుకు వచ్చి మా దళితులందరూ కూడా ఒక హామీ ఇచ్చి ఇటువంటి అల్లర్లు కూడా చేయకూడదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే పోలీసు వారు దీన్ని వేగవంతం చేసి నిందితుల్ని వెంటనే పట్టుకొని మా ఆత్మగౌరవానికి నిలిపినందుకు పోలీసు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీని మీద కొంతమంది నాయకులు అంబేద్కర్ పేరు చెప్పి రాజకీయం చేద్దాం చూశారు, కానీ వాళ్ళ పప్పులు కూడా ఎక్కడ ఉడకలేదు. వెంటనే హోంమంత్రి వారు అనితమ్మగా స్పందించి రాత్రి మీద దళిత నాయకులతో మాట్లాడి విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి ఆదేశించారు. దీని మీద గారా ప్రసాద్ గారు ఆ దళిత నాయకులు ఆయన స్పందించి ఎటువంటి అల్లరి లేకుండా చూసుకోవాలని చెప్పేసి దగ్గరుండి ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేతితోటి విగ్రహావిష్కరణ జరగడం జరిగింది. దీని మీద మా దళిత నాయకులు అందరూ కలిసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి నిందితుల్ని కోరడం జరిగింది. ఇంకా ఎవరైతే ఉన్నారో దీని వెనకాల దీని మీద ఇంకా లోతుగా వెళ్ళి ఉన్న నిందితులు కూడా పట్టుకోవాలని చెప్పేసి పోలీసు వారిని కోరడం జరుగుతుంది. జై భీమ్. బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకుని నగదు అప్పుగా ఇచ్చే ఒక వ్యాపారి అదృశ్యం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. స్థానిక మెయిన్ రోడ్డులో ఉన్న సత్య సూర్య బ్యాంకర్స్ వడ్డీ వ్యాపార సంస్థను నిర్వహిస్తున్న కుర్మా దాసు హేమంత్ అనే వ్యక్తి కొద్ది రోజులుగా షాపు మూసివేసి కనిపించకుండా పోవడంతో అలజడి మొదలైంది. వివిధ అవసరాలతో వందలాది మంది ఇతని వద్ద బంగారం ఆభరణాలను తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. బాధితుల్లో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు 10 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్లో నష్టాలు రావడంతోనే ఈ వడ్డీ వ్యాపార దుకాణం ఎత్తేశారన్న ప్రచారం సర్వత్రా సాగుతుండగా తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నా పేరు మర్రిసుసే స్టీవెన్ కుమార్. నేను కొత్తపేటలో గత 10 సంవత్సరాలుగా బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్నాను. నేను ఆరోగ్య నిమిత్తము మా మిసెస్ యొక్క ఆరోగ్య నిమిత్తము మా బిడ్డలకు ఆరోగ్య నిమిత్తము కొద్దిగా డబ్బులు అవసరమైంది. నేను మన సత్యసూర్య బ్యాంకర్స్ నందు మా మిసెస్ గారిది చైను మా చోలీలు ఉంగరము జాలర్స్ అంతా కలిపి 5 కాసులు పెట్టాను. దానికి సంబంధించి 1,05,000 రూపాయలు తీసుకున్నాను. నాకు దాన్ని విడిపించుకుందామని చెప్పి 3 రోజుల నుంచి ఈ యొక్క సత్యసూర్య బ్యాంకర్స్ దగ్గరికి వస్తున్నాను. ఇది మూతపడి ఉంది. తీరా పక్కన షాపులో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదండి, మేము మీకు న్యాయం చేస్తామంటున్నారు. అయినా కొత్తపేట మొత్తము భయందారులతో ఉండిపోయింది. నేను ఈ భయందారులను తట్టుకోలేక మన కొత్తపేట సబ్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారిని పోయి కలిశాను. ఆయన రాతపూర్వకంగా రాసిమని చెప్పారు. అక్కడ నేను రాతపూర్వకంగా రాసిచ్చాను. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ వాళ్ళ మేనమామ గారైనట్టు సత్యప్రియ షాప్లో కూడా కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఒక బుక్లో రాసిమని చెప్పారు. నాకు వాళ్ళ రాము గారు నాకేం చెప్పారంటే ఇది మందే షాపు, మీరు ఇక్కడ ఏమి ఇబ్బంది ఉండదు, ఇక్కడ కుదరపెట్టి వచ్చి మా వ్యాపార అభివృద్ధికి కొద్దిగా తోడ్పడని చెప్పారు. నాకు రాము గారు బాగా తెలుసు. దాని మూలంగా నేను సత్యసూర్య బ్యాంకర్స్ కుర్మదాస హేమంత్ గారి దగ్గర మా యొక్క బంగారు వస్తువులు కుదరపెట్టాము. ఇప్పుడు చూస్తే ఇలా అయిపోయింది. నేను ఒక్కడనే కాదు, కొత్తపేట నుంచి చాలా మంది బాధితులు ఉన్నారు. రోజు వచ్చి ఈ షాప్ దగ్గరకు వచ్చి భయంతో తిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి భయము బాధ్యత ఏమి లేకుండా పోయింది. మోసాలు మనం ఆన్లైన్లోనే చూస్తున్నాము. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఈ షాపుల వాళ్ళు అందరూ కూడా మోసం చేస్తున్నారు. కావున నాయకులు, ఎస్ఐ గారు, ఈ యొక్క రాజకీయ ప్రజాప్రతినిధులందరూ కలిసి మా యొక్క బాధితులకి న్యాయం చేయవలసిందిగా హృదయపూర్వకంగా మీ అందరినీ మీడియా వారిని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాలబాలికలు చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందు ఉండి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ పేర్కొన్నారు.
పిఠాపురం పట్టణంలోని పాత బస్టాండు వద్ద గల మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు రమాదేవి స్మారక 8వ రాష్ట్ర యూత్ బాల బాలికల బాస్కెట్బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ బాస్కెట్బాల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం బాస్కెట్బాల్ ప్లేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ గీత, పిఠాపురం బీజేపీ ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజు, పిఠాపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కాశీ విశ్వనాథం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా వంగ గీత విశ్వనాథ్ చేతులుగా జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం క్రీడాకారులను ముఖ్య అతిథులు పరిచయం చేసుకున్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ మాణిక్యాలరావు మాట్లాడుతూ బాస్కెట్బాల్ క్రీడ అభివృద్ధికి మాజీ మంత్రి కొప్పన మోహనరావు రమాదేవి దంపతులు చేసిన సేవ చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అనంతరం మాజీ ఎంపీ వంగ గీత, బుర్ర కృష్ణంరాజు, మొగలి కాశీ విశ్వనాథ్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి బాస్కర్ ప్రారంభించారు. తొలి పోటీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, చిత్తూరు జిల్లా బాలికల జట్ల మధ్య జరిగినది. ఈ కార్యక్రమంలో ఏపీ బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి, భూషణ్ రావు, రుద్ర, ఎలీషా, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, మున్సిపల్ వైస్ చైర్మన్ పచ్చమల్ల జ్యోతి, అప్పలరాజు, బొజ్జ పెదకాపు, బోనాల శివ, పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మాధవరావు, వడ్హినిటి సుజాత, కొత్తం దత్తుడు, కొత్తం సుందరం తదితరులు పాల్గొన్నారు. 1993లో ఇది పెద్ద గొయ్య. ఆ టైంలో కొప్పన మోహన్ రావు గారు కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఆయన్ని రిక్వెస్ట్ చేశాను ఒక సందర్భంలో, సార్ అన్ని ఊళ్ళల్లో సిమెంటు గ్రౌండ్స్ ఉన్నాయి, మాకు గ్రౌండ్ లేదు సార్, నాకు గ్రౌండ్ చేసి పెట్టండి అని నేను అడగడం, వెంటనే ఆయన కమిషనర్తో మాట్లాడి 50,000 రూపాయలు ఈ గ్రౌండ్ శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత 50,000 రూపాయలు ప్లాట్ఫారానికి వచ్చిన తప్పితే బోర్డులకి ఈ పోల్స్కి లేవు. ఆ సందర్భంలో ఆయన 25,000 రూపాయలు ఆయన సొంత ధనాన్ని వెచ్చించి మనకి అప్పుడు బోర్డులు, పోల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 94లో ఆంధ్రప్రదేశ్లో ఏ ఊరిలోని జరగని విధంగా ఓపెన్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ పిఠాపురంలో జరుపుకున్నాం. ఆ తర్వాత 95లో ఆయన మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ ఈ పిఠాపురంలో నిర్వహించడం జరిగింది. ఏపీ టీంని కూడా జంషెడ్పూర్ నేషనల్ జరుగుతున్నప్పుడు ఏపీ టీంని కూడా ఆయన స్పాన్సర్ చేసి భార్యాభర్తలు ఇద్దరు మేనేజర్లుగా మాతో పాటు వచ్చి అక్కడ వారం రోజులు ప్లేయర్లతో ఉండడం జరిగింది. ఆ తర్వాత ఈ గ్రౌండ్ అలా మరుగున పడిపోవడం జరిగింది. నేను కూడా కొన్ని కారణాల వల్ల 2004 నుంచి బాస్కెట్బాల్కి దూరంగా ఉండడం కూడా జరిగింది. అయితే 2019లో మన రాష్ట్ర అధ్యక్షులు చంగళరావు నాయుడు గారు, చక్రవర్తి గారు చూసిన మేరకు నన్ను ఈ జిల్లా కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం, తర్వాత ఈ గ్రౌండ్ పరిస్థితిని చూసిన వెంటనే నేను మా శాసనసభ్యులు పెండం దర్బాబు గారు అప్పటి ఎమ్మెల్యే గారి నోటీసులో పెట్టడం, మా చైర్మన్ గారు గండేపల్లి సూర్యవతి రామారావు గారు, మా కౌన్సిలర్స్ అందరూ కలిసి దపదపాలుగా 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 2 గ్రౌండ్లను నిర్మించడం జరిగింది. ఆ సందర్భంలో ఇక్కడ మేము చాలా కాలం అయింది, సుమారు 23 సంవత్సరాల తర్వాత ఒక మంచి టోర్నమెంట్ని జరుపుకునే అవకాశం మాకు ఇచ్చిన రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొన్ననే స్టేట్ లెవెల్ నిర్వహించారు, మళ్ళీ ఇప్పుడు 8th స్టేట్ లెవెల్ బాలబాలికల బాస్కెట్ ఛాంపియన్షిప్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడే అనౌన్స్ చేశారు 18 years ఇది మళ్ళీ తొందరగానే చేయబోతున్నానని. నిజంగా నేను గర్వపడుతున్నాను, ఎందుకంటే బాస్కెట్బాల్కి సంబంధించిన ఆల్ స్టేట్ లెవెల్ అన్నీ కూడా
పిఠాపురంలోనే జరగడం అనేది నిజంగా కూడా అందరు కూడా ప్లేయర్స్ అందరికీ, అసోసియేషన్ అందరికీ కూడా అదృష్టం. పిఠాపురం కూడా ఈ పేరు ఇట్లా నిలబడుతుంది, ఇలా నిలబడాలి. ఈ గ్రౌండ్ డెవలప్మెంట్కి కానీ మరి ప్రభుత్వము తప్పకుండా సహకరించాలి. పిల్లలందరూ కూడా బాగా ఆడుకోవాలి. చదువుతో పాటు మీ పేరెంట్స్కి నిజంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజులో పేరెంట్స్ అందరూ కేవలం చదువువే మాత్రమే చెప్పే పరిస్థితులు, పాపం వాళ్ళు అందులోనే పడిపోయే పరిస్థితుల్లో, పిల్లలకి ర్యాంకులే కావాలనుకునే పరిస్థితిలో మిమ్మల్ని ఇంత దూరం పంపించి మిమ్మల్ని ఈ విధంగా మరి మిమ్మల్ని రాణింప చేయడానికి వారు చేస్తున్న వారి ప్రోత్సాహానికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ వారి నమస్కారాలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు విఘ్నతతో ఓటు వేసి బీజేపీని గెలిపించారని వివరించిన ఏపీ ముఖ్యమంత్రి. సుస్థిర అభివృద్ధి విధానాన్ని ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని కితాబునిచ్చిన చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్యే పత్తిపాటి కట్టుకథ అల్లి మళ్లీ తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడన్న మాజీ మంత్రి విడతల రజని. ఎక్కడో ఫారెన్లో ఉంటున్న మా మరిదిపై కూడా పుల్హారావు అక్రమ కేసు పెట్టించడం దారుణమన్న రజని. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తనను ఆర్థికంగా మోసం చేయించాడని మీడియాకు వివరించిన బాధితురాలు. నాకు రావలసిన 1,20,00,000 25 సవర్ల బంగారము ఆభరణాలు ఇవ్వనందుకు ఆత్మహత్యకు పాల్పడినని వివరించిన లక్ష్మి. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో అంగరంగ వైభవంగా లోక కళ్యాణార్థం సూర్యదేవుని దేవేరులతో పరిణయం. మహోత్సవ వేడుకలు గొల్లల మామిడాలలో కనువిందు చేసిన శ్రీ ఉషా పద్మని ఛాయ సౌమ్య సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణం. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.